దేవునికి మహిమ కలుగునుగాక. సజీవ లెక్కలో మన నుంచి ఈ ఆదివారం మరలా కలుసుకుంటే ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చక్కగా స్వరమెత్తి చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేది గనుక, ద్రాక్షరసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. పరిశుద్ధ యేసయ్య, నీకు వందనాలు. మాట్లాడినది నీవు మాట్లాడితే మాలో జీవము కలుగుతుంది. నీ దాసురాల్ని నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీలో స్థిరపరిచి అంటు కట్టమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు అద్భుతాలు చేసినప్పుడు మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఈ కానా ఊరిలో వివాహంలో చేసిన మొదటి అద్భుతం. ఏం చేశాడు ఈ మొదటి అద్భుతం అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అసలు ఈ వివాహానికి ఆయన కుటుంబ సమేతంగా పిలువబడలేదు, కానీ మరియా వేరుగా వచ్చినట్లు యేసుని ఆయన శిష్యుల్ని కూడా పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ పెండ్లి విందులో ప్రధానమైనది ఏంటంటే ద్రాక్షారసం ఇవ్వడం. ఇది చాలా ఇంపార్టెంట్ మాట అప్పటి వివాహాల్లో, ఆ యొక్క దేశంలో. అయితే వాళ్ళంట ద్రాక్షారసం అయిపోయిందంట. అలా అయిపోయినప్పుడు ఏమని చెప్తుంది మరియా? ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభువు వారికి చెప్తుంది. అమ్మ, నా సమయం ఇంకా రాలేదు కదా అంటే పరిచారకులకు చెప్తుంది ఏమనంటే ఆయన చెప్పినట్లు చేయమని. అలా చేసినప్పుడు యేసు ప్రభువు వారు ఏమని చెప్పారంటే రాతి బాణల్లో నీళ్లతో నింపేమని చెప్పాడు. ఏం చెప్పాడు? రాతి బాణలో నీళ్లతో నింపేమని చెప్పాడు. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ విందు ప్రధానికి ఇమ్మన్నాడు. ఇమ్మనిగానే ఆ ద్రాక్షారసం తీసుకెళ్ళి ఆ విందు ప్రధాని వద్దకు ఇవ్వగానే తీసుకెళ్ళింది నీళ్ళే, కానీ తాగితే అది ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం ఎంతో టేస్ట్గా ఉందంట, చాలా రుచిగా ఉందంట. ఇప్పుడు వాళ్ళకి ఆ వివాహాల్లో ద్రాక్షారసం అలవాటు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొదట మంచిది ఇస్తారు, తర్వాత టేస్ట్ పోతుంది. మడ్డి ఇవ్వడం అని, లేకపోతే దానికి నీళ్లు కలిపి, ఏదైనా మొదటిది బాగుంటుంది, తర్వాతది బాగోదు. అవునా కదా? భోజనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మొదటిగా వెళ్ళాలని చూస్తారు, ఎందుకని ఐటమ్స్ అన్నీ అయిపోతాయి అని. అవునా కదా? నెక్స్ట్ బిర్యానీ ఉండదని, నెక్స్ట్ వైట్ రైసే ఉంటుందని. ఎందుకంటే మొదటిది శ్రేష్టంగా ఉంటుంది. మనుషులు పెట్టేది ఏదైనా నెక్స్ట్ది ఎలా ఉంటుంది? టేస్ట్లెస్, టేస్ట్ ఉండదు, కల్తీ కూడా ఉంటుంది అందులో. అవునా కదా? ఫస్ట్లో ఏదన్నా ఒక వెహికల్ ఏదైనా దిగింది అనుకోండి, స్టార్టింగ్ దాని మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ అదే వెహికల్కి సంబంధించిన దిగుతూ ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ తగ్గిపోతుంది ఆ వెహికల్ది. అర్థమవుతుందా? క్వాలిటీ తగ్గిపోతుంది. అది వస్తువు అయినా లేకపోతే తినే ఆహార పదార్థమైనా ఏదైనా ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత ఏమైపోద్ది? అవునా కదా? మనం చూస్తాం కదా, జెండు క్వాలిటీ తగ్గిపోతుంది, క్వాంటిటీ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతుంటాయి. అలా ఫస్ట్ మనిషి ఇచ్చేది చాలా శ్రేష్టమైనది ఇస్తాడు, తర్వాత ఏం చేస్తుంటాడు? దాని క్వాంటిటీ, దాని క్వాలిటీ అన్నీ తెప్పించేస్తుంటాడు.
అది మనుషుని యొక్క నేచర్, మనుషులు చేసే పని. అదే మైండ్ మనలో కూడా ఉంటుంది, అవునా కదా? మన మైండ్ కూడా ఎలా ఉంటుంది? మన దేవుళ్ళలోకి వచ్చినప్పుడు శ్రమలు వస్తే, మనం సమస్యల్లో ఉన్నప్పుడు అనుకుంటాం, ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉంది, ఇక ముందు ఇంకా నా పరిస్థితి దిగజారిపోతుంది అన్న మైండ్లోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా మీకు? ఇప్పుడే ఇలాంటి సమస్యలు ఉంటే, ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉంటే, ఇక ముందు నా పరిస్థితి ఇంకా దిగజారిపోతుందేమో అన్న భయం మనకి ఆవరిస్తుంది. ఎందుకంటే ఇది మనుష్యుని ఆలోచన నుంచి, మనుషులు చేసే పనుల నుంచి వచ్చినాయి. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే మారనివాడు, మార్పు లేనివాడు. అర్థమవుతుందా? మన దేవుడు ఎలాంటి వాడు? మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతి. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మొదటి నిన్ను ఎలా ప్రేమించాడో చివరి వరకు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నా. మొదట ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అదే ఉద్దేశంతో నేను హెచ్చించాలనుకుంటున్నాడు. నువ్వు మారిపోయావని, నువ్వు ఆలోచిస్తున్నావని ఆయన ఆలోచించడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. దానికి ఉదాహరణగా తప్పిపోయిన కుమారుని చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తన ఆస్తి వాటా తను తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయింది ఖర్చు చేసేసుకొని తన మైండ్లో ఏమనుకున్నాడు? ఇక నేను అయిపోయాను, నేను దిగజారిపోయాను, ఇక నా దగ్గర రూపాయి లేదు. కానీ నా తండ్రి అంటే అనేక మంది పనివాడు ఉన్నారు, నేను వీళ్ళు ఒక పనివానిగా చేస్తాను. మనిషిని ఆలోచన ఎలా ఉందో చూడండి. ఎలా ఉంటాడంట? పనివానిగా ఉంటాను. అప్పుడు స్టేటస్ ఏంటి? తన తండ్రి దగ్గర ఆస్తితో ఉన్నప్పుడు కుమారుడు, ఇప్పుడేంటి? పనివాడు. తనే దిగజారు చేసుకున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఏమని అనుకుంటున్నాడంటే, తనలో ఊహించుకుంటున్నాడు, తండ్రి నన్ను క్షమించు, నీకు పరలోకమందున్న తండ్రికి విరోధంగా పాపం చేశాను కాబట్టి నీ పనివాడిని ఒక పనివానిగా నాకు ఇవ్వు అని అడుగుతాడంట. కానీ తండ్రి మనసు అది కాదు. కొడుకు వచ్చినప్పుడు కుమారుడు దూరం నుంచి వెళ్ళి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తను తీసుకొచ్చి మొదట ఏ ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమను చూపించాడు. అవునా కదా? ప్రశస్తమైన వస్త్రము ధరింపజేశాడు, కాళ్ళకి కొత్త చెప్పులు ఇచ్చాడు, చేతికి ఉంగరము తొడిగించాడు. ఇదిగో నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు కాబట్టి మనమందరం కలిసి విందు చేసుకుందాం. అసలు ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆ ప్రేమలో ఎక్కడ కూడా మార్పు లేదు. మార్పు కలిగిన వాడు కుమారుడు, మార్పుతో ఆలోచించిన వాడు తను. కానీ అదే ప్రేమను కొనసాగించిన వాడు తప్పిపోయి తిరిగి వస్తే మరలా తన కౌగిట చేర్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు మాత్రం ఇలా అయిపోయాను. మన యొక్క మైండ్ సెట్ ఆ విధంగా ఆలోచిస్తాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మొదటి ద్రాక్షారసం ఏమో చాలా టేస్ట్గా ఉంది, తర్వాత ఎక్కడైనా సరే చెడ్డది ఉంటుంది. మమ్మల్ని మత్తులు చేసి చెడ్డ ద్రాక్షారసం పోస్తారు, కానీ అదే టేస్ట్ ఇంకా అంతకన్నా బాగుంది. అవును, నిజం. యేసయ్యది మొదటిదే కాదు, ఇంకా వెళ్ళే కొద్ది ఆ ప్రేమ ఇంకా అధికమవుతుంది. ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కడా తగ్గిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చేసే ఆలోచనలు ఏంటంటే, దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మనకి శ్రమ కలుగుతుంది, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, రోగాలు వస్తాయి. మనం అనుకుంటే ఇదిగో దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నాకు ఏం చేశాడు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నా నాకు ఏం చేశాడు, పరిస్థితులు దిగజారిపోతున్నాయి, ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉంటుంది అని నువ్వు అనుకోవచ్చు. లోకంలో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఇంకా దిగజారిపోద్దని నువ్వు ఆలోచించచ్చేమో, కానీ దేవునిలో ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి తర్వాత దిగజారిపోతుంది అనుకో. తర్వాత పరిస్థితి ఉన్నతంగా దేవుడు చేసేవాడు. అడుగడుగు దేవుడు హెచ్చిస్తాడు తప్ప దేవుడు ఎక్కడ కూడా నిన్ను మెట్లు దిగిపోనివాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక అమ్మాయి చర్చికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన కళ ఏంటంటే, స్టార్టింగ్ వచ్చిన దినాల్లో ఒక చెట్టు మొద్దు చూపెడుతున్నాడు. అంటే ఎండిపోయిన మొద్దు ఇంతే ఉంది. అలా వచ్చిన తర్వాత ఒక కొన్ని నెలల తర్వాత, మరి 1 year తర్వాత మరలా సేమ్ అదే మొద్దు మీద చిగురు కొమ్మ ఎదిగి చిగురించిందంట. హల్లెలూయా. అంటే మొద్దుని ఏం చేశాడు దేవుడు? దేవుడు ఎలా ఉంటే వాడు, మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు
మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆయన సన్నిధిలోకి వచ్చిన వాడికి నువ్వు ఆయనలో లేకుండా బయట ఉంటే ఏమో నీ జీవితం దిగజారిపోవచ్చేమో, పడిపోవచ్చేమో, కానీ ఆయన సన్నిధికి వచ్చిన నీవు నా స్థితి ఇప్పుడు ఇలా ఉంది ఇంకా దిగజారుతుంది అన్న ఆలోచన నువ్వు రానివ్వకు. నీ స్థితిని హెచ్చిస్తాడు తప్ప ఎక్కడ తగ్గించనివ్వడు. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో చూసినట్లయితే అందులో ప్రత్యక్షపు గుడారములో, సాక్ష్యపు గుడారములో ఒక్కొక్క గోత్రానికి చెందిన కర్రలు తెచ్చుకోమంటాడు. పచ్చివి కాదు, ఎండివి. ఆ ఎండిన కర్రలు తెచ్చుకోమని ఆ కర్రలు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆ సాక్ష్యపు గుడారంలో అందులో దేవుడు ఏర్పరచుకునేటువంటి అహరోను కర్ర మాత్రం, అంటే లేవి గోత్రానికి చెందిన కర్ర ఏమవుతుంది? చిగురిస్తుంది, బాదంకాయలు కాస్తుంది. నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఎన్షద్దాయ మందిరానికి వచ్చి ఉన్నావు. నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిశ్చయంగా ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు చిగురిస్తావు, ఫలిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నా పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అన్న ఆలోచనలు పెట్టేది సాతాను. కానీ దేవుని సన్నిధికి వస్తే మూడుబారినటువంటి, ఎండిపోయినటువంటి, ఎడారి వంటి నీ జీవితాలను సెలయేళ్లుగా చిగురింప చేసే విధంగా చేదైన జీవితాన్ని మధురంగా మార్చేస్తాడు. మారా జీవితం అంటే చేదు మధురంగా మార్చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతిలో ఉన్న నువ్వు రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటావు తప్ప నువ్వు దిగజారిన స్థితిలో ఉండకూడదు. కానీ శాతానికి చూపిస్తుంది, చూడు ఇప్పుడు నీకు వచ్చిన నిందలు, చూడు ఇప్పుడు నీకు వచ్చిన ఆర్థిక పరిస్థితులు, చూడు ఇప్పుడు నువ్వు ఎలాంటి సమస్యలు నీ చుట్టూ ఉన్నాయో, ఇప్పుడే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ముందు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇక ముందు నువ్వు ఇంకా ఇబ్బంది పడిపోతావు. ఇలాంటి పరిస్థితులు అవసరమా ప్రార్థన? నువ్వెంత ప్రార్థన చేస్తుంటే ఏం లాభం? నువ్వెంత వాక్యం చదువుతుంటే ఏం లాభం? ఇంకా నువ్వు పరిచయం ఇంతలా చేస్తున్నా ఏం లాభం? ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఆపే, మాని, నువ్వు బయటికి రా. ఇంకా దిగజారే పరిస్థితికి వెళ్ళకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ఆలోచన నువ్వు చెయ్యి, నువ్వు చేసేదేదో నువ్వు చెయ్యి. ఎంతసేపు నిరీక్షణ కలిగి ఉంటావు అని నీ యొక్క ప్రయత్నాలను, నీ యొక్క శరీరపరమైన ఆలోచనలు అది ఏం చేస్తుంటుందంటే స్పీడప్ చేస్తూ ఉంటుంది శాతం. హల్లెలూయా. మనం యోబును చూసినట్లయితే యోబు ఏం చేశాడు? పూర్తిగా సమస్తాన్ని కోల్పోయాడు. అవునా కదా? కోల్పోయినప్పుడు ఏం కలిగి ఉన్నాడు యోబు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. అదే సమయంలో తన భార్య ఏమని చెప్తుంది వచ్చి, ఎందుకు ఇంకెంతకాలం ఇలా ఉంటావు? అన్నీ పోయాయి కదా. ఏం పోయాయి? ఆస్తులు, పిల్లలు, ఆరోగ్యం. చివరికి తను రసి కారుతూ బూడిదలో కూర్చొని ఆ గాజు పెంకులు పెట్టుకొని పెంకులతో గీసుకుంటున్నాడట. అంటే అంత దిగజారిపోయాడు. దిగజారిపోయినా ఏం విడిచిపెట్టలేదు? నిరీక్షణ విడిచిపెట్టలేదు. ఆ సమయంలో వాళ్ళ వైఫ్ వచ్చేమని చెప్తుంది, ఇంకా ఎందుకు చూస్తావు? దూషించి చచ్చిపోవని చెప్తుంది. దూషిస్తే దేవునికి వ్యతిరేకంగా అని ఇంకా నిరీక్షణ వద్దు. దేవుడు నీకు సహాయం చేయడు. నువ్వు ఇంకా ఎలా వెళ్తున్నావు అంటే నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నావు. నీ పరిస్థితి రోగంతోనే కాదు, ఇక్కడతో అంతమవట్లేదు, నువ్వు మరణానికి పోతున్నావు. కాబట్టి దూషించి చచ్చిపో, అంటే దిగజారిపో, అయిపో ఇంకా అని చెప్తుంది. కానీ యోబు అంటాడు, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుకో, యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసివేసుకున్నా. అంటే తన నిరీక్షణ అంతా యెహోవా మీద ఉంచాడు. కానీ దేవుడు ఏం చేశాడు? రెట్టింపు ఇచ్చాడు. మీరు బాగా ఆలోచించండి, ఏమిచ్చాడు? దేవునిలో నిరీక్షణ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? రెట్టింపు ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. లోకములో ఉన్నట్లయితే అదే దిగజారిన స్థితి నేను మరణానికి తీసుకెళ్తుందేమో, కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన 18వ అధ్యాయం సామెతలు 10వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నామము బలమైన
సురక్షితముగా నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. యెహోవా నామం ఎలాంటిది? బలమైన దుర్గము. అందులోకి ప్రవేశించిన వాడు ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. నువ్వు యెహోవా సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీది ఎలాంటి పరిస్థితి అయినా నిన్ను రెట్టింపు ఆశీర్వాదంతో నిలబెడతానని దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. దేనితో? రెట్టింపు ఆశీర్వాదంతో. కాబట్టి నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో, ఎవరి యొద్ద ఉన్నావో, నువ్వు దాన్ని చూసుకొని నువ్వు అడుగులేయాలి తప్ప లోకంలో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే అది మారాయినా మధురంగా మారిపోద్ది, అది ఎడారి అయినా సెలయేరుగా మారిపోద్ది, అది ఎండిన జీవితమైనా చిగురింపబడుతుంది. అందుకే దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి కూడా పరిస్థితులను చూసి దిగజారిన స్థితి వస్తుంది అని అనుకోవద్దు. దేవుని ప్రేమ మారనిది. నువ్వు మంచిగా జీవించలేదో, నువ్వు పాపివానో, నువ్వు అదనో ఇదనో దేవుడు చూడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను రెట్టింపు ఆశీర్వాదంతో నేను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన పాదముల యొద్ద గడపాలి. నువ్వు ఆయనతో ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి నువ్వు చిగురించడం అన్నది, ఫలించడం అన్నది అసాధ్యము. రెట్టింపు ఆశీర్వాదం అన్నది అసాధ్యము. యోబు ఉన్నంతసేపు కూడా దేవుని యందే నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నిరీక్షణ నుంచి బయటికి రాలేదు. ఆయన యందు విశ్వాసంలో తొట్టిల్లలేదు. ఇంకనూ ఆయన చిగురించడానికి, ఫలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఫలింపును తొలగించాలని సాతాను తన భార్యను వాడుకుంది. అంటే తాను ఎప్పుడైతే ఆ నిరీక్షణ విడిచిపెడతాడో, ఆ విశ్వాసాన్ని విడిచిపెడతాడో, ఆ రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి సాతాను తప్పించే ప్రయత్నం చేస్తుంది. నీవు కూడా సమస్యల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఆ ప్రార్థనలోని వాక్యంలోని గడుపుతున్నప్పుడు నీ నిరీక్షణ తొలగించడానికి, నీ విశ్వాసాన్ని తప్పించడానికి సాతాను చాలా మాటలు చెప్తుంది. అర్థమవుతుందా? వెళ్తున్నావు దేవుని దగ్గరికి, ఏం ఫలించావు? అవునా కదా? చెప్పింది అయ్యో భార్య, ఏమిచ్చాడు దేవుడు నీకు? ఏం ఆశీర్వాదం పొందుకున్నావు? అలాగే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వేం పొందుకున్నావు? నువ్వేం ఆశీర్వదింపబడ్డావు? నీకేం వచ్చింది అంటారు. లేదు, మన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు. మొదట ఉన్న ప్రేమే చివరి వరకు మన మీద ఉంది. ఆయన విడువడి ఎడబాయుడు. నిశ్చయంగా మనల్ని ఏ శ్రమలో ఉన్నో దానికి రెట్టింపు ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. అయితే మనం ఆయన సన్నిధిలో ఉండేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్న చాలామంది ఉపవాస ప్రార్థనలకి మంచి అటెండ్ అవ్వట్లా. ఎందుకు అటెండ్ అవ్వట్లేదంటే మొట్టమొదట చాలా ఉద్యోగంతో వచ్చారు, అనా కదా? వాగ్దానాలు వింటారు, ఉద్యోగం పొందేస్తారు, లేని ఒక విధమైన శరీర ప్రేరేపణతో మందిరానికి వచ్చేస్తారు. కానీ చివరి వరకు ఉండేవాళ్ళే ఆ బహుమానం పొందుకుంటారు. చివరి వరకు ఎవరు ఉంటారు అంటే ఆత్మ సంబంధులు ఉంటారు. చివరి వరకు వారికి తీవ్రత ఎక్కువైపోద్ది. శరీర సంబంధులకి చల్లారిపోద్ది, ఆత్మ సంబంధులకి ఆ తీవ్రత ఎక్కువైపోద్ది. దేవుడు అంటున్నాడు, మహిమ నుండి అధిక మహిమతో నింపుతాను అంటున్నాడు. నువ్వు మహిమ నుండి అధిక మహిమకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మునుపు ఎక్కువ వాక్యం చదవట్లేదు, ఎక్కువ ప్రార్థన చేయట్లేదు, ఎక్కువ సన్నిధికి రావట్లేదు, కానీ నువ్వు మహిమతో నింపబడుతున్నావు అత్యధికముగా అనడానికి సూచన ఏంటో తెలుసా? నువ్వు ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎక్కువ వాక్యం చదువుతావు, నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు, నువ్వు ఎక్కువ సహవాసం కలిగి ఉంటావు, నువ్వు ఎక్కువ ప్రార్థనలకు అటెండ్ అవుతూ ఉంటావు. నీకు ఆ తీవ్రత అధికమైపోతూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నేను మహిమతో నింపబడ్డానా? నా మీద మహిమ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా అని అనుకుంటే నీకు మహిమ ఎక్కువ అవుతుంది, నీకు తీవ్రత ఎక్కువ అవుతుంది అంటే ఆత్మలో నువ్వు వీటిలో అత్యధికంగా ఉంటావు. ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసంలోను, ప్రేయర్స్ అటెండ్ అయ్యే విషయంలో ఎక్కువైపోతూ ఉంటుంది ఆ తీవ్రత. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన తీవ్రత. వాళ్ళు అలసిపోరు. పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వన బలం అధికమైపోతూ ఉంటుంది. స్టార్టింగ్ కొన్ని ప్రేయర్స్కి వెళ్తుంటారు మమ్మీ గారు, అవునా కదా?
తర్వాత ఇంకా 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 రెట్టింపు ప్రేయర్లు, రెట్టింపు మీటింగ్స్, రెట్టింపు ఆత్మలు. మొదట కొద్ది వాటికి అంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు. మరి ఇప్పుడు ఎంత బలం కావాలి అంటే దేవునితో మన యొక్క సహవాసం అధికమైపోయినప్పుడు, మహిమ ఎక్కువతో నింపబడుతున్నప్పుడు ఆ శక్తి, ఆ బలము వేరుగా ఉంటుంది. నీరసించిపోం, అలసిపోం అన్నా కదా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా, ఆ శాశ్వత రాజ్యము కొరకు, నిత్య జీవము కొరకు నిత్యము అలయక పరిగెత్తుతామంట మనం. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యం చేరాలని, మనము చేరాలి, అనేక మందిని చేర్చాలని అలయక సొలయక పక్షిరాజు యవ్వన బలం వలె మనం అధికముగా పరుగులెత్తుతామంట. ఆ తీవ్రత ఎప్పుడంటే ఆత్మల్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, కానీ శరీర సంబంధులకి రాదు. శరీర సంబంధులు మొదట చాలా వేగంగా పరిగెత్తుతారు. మొదట ఉండిన వేడి, మొదట ఉండిన ప్రేమ, మొదట ఉండిన ఆ యొక్క సహవాసం మొత్తం కూడా కొద్ది రోజుల్లో చల్లారిపోతుంది. వాళ్ళ రుచి అనుభవించలేరు, తేలికైపోతారు. తేలికైపోయి మొదట్లో ప్రార్థనలకు బాగా వచ్చేస్తారు, బాగా వాక్యం వింటారు, బాగా చదివేస్తారు, బాగా సహవాసం ఉంటారు. తర్వాత స్లోగా దూరం అయిపోతుంటారు. వీళ్ళెవరు అంటే శరీర సంబంధులు అని దేవుడు మాట్లాడుతున్నారు. మొదట కొద్దిగా ఉండి తర్వాత అత్యధికం అయిపోతున్నారంటే వాళ్ళు మహిమతో నింపబడుతున్నారు అని అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి నువ్వు మహిమతో ఉన్నావా, ఆత్మతో నడిపింపు ఉందా, లేకపోతే శరీర సంబంధంగా వెళ్తున్నావా అంటే నువ్వు వెళ్ళే స్థితి తీవ్రం అయిపోతూ ఉంటే అది మహిమతో నింపబడుతున్నట్టు, మహిమ నుండి అత్యధిక మహిమకి వెళ్తున్నట్టు. లేదు అది తగ్గిపోతుంది అంటే నువ్వేమైపోతున్నావు అంటే ఆత్మలో దిగజారిపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఏర్పాట్లన్నీ ఎక్కడ జరుగుతాయంటే నువ్వు సన్నిధికి వచ్చే విధానంలో, ఆయనతో సహవాసం గడిపే విధానంలో. ఏమన్నా అయితే ఈ మధ్య చాలా మంది చాలా ఉత్సాహంతో ఈ ఉపవాస ప్రార్థనలకి చాలా మంది రెడీ అయిపోయారు. వీటన్నిటికన్నా మించింది దేవుడు ఒక మాట చెప్పాడు. ఒక అమ్మాయికి కళ వచ్చింది. ఆ కళలో దేవుడు గొప్ప మాట మాట్లాడాడు. మీరు 40 days ఉపవాసం ఉంటారుగా, ఉండండి, నేను జీతం ఇస్తాను. మీరు ఉన్న తర్వాత నేను జీతం ఇస్తాను, మీరు పని చేయండి ఈ 40 days అన్న. అంటే మన ఈ యొక్క ఉపవాస ప్రార్థనల మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఎంతగా పెట్టాడో ఆలోచించాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మీరు ఈరోజు నాకు కుదరదు, నేను ప్రేయర్కి రాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, ప్రభా నీకు తెలుసులే అని చాలామంది అనుకుంటారు. అన్నీ తెలిసే రమ్మంటున్నాడు ఆయన ప్రేయర్కి. అర్థమవుతుందా? మోషే అలాగే అంటాడు, నేను నత్తివాడిని ప్రభా, నేను వెళ్ళి మాట్లాడలేను అంటే, పుట్టించిన వాడిని నాకు తెలియదా నువ్వేంటో అని అడుగుతున్నాడు. మనం ఎలాంటి వారు తెలిసి ఆ పని అప్పగిస్తాడు. నువ్వేమి ఆయనకి ఎదురు చెప్పక్కర్లేదు. నా పరిస్థితి బాగాలేదు ప్రభా, ప్రేయర్కి వెళ్ళడానికి నాకు కుదరదు ప్రభా అనే మాటే నీ నుంచి రావడానికి దేవుడు ఇష్టపడలేదు. నిన్న నేను ప్రేయర్కి వెళ్ళినప్పుడు కాలనీలో కూడా చాలామంది అటెండ్ అవ్వాలి. ఎందుకు అంటే నేను ప్రేయర్కి రాకపోతే ఇంకంతే ఆగిపోతున్నారు. నాతో సంబంధం ఏంటి? అర్థమవుతుందా? నేనేమి ఇంట్లో అసలు ఏ ప్రేయర్కి అటెండ్ అవ్వకుండా ఉండట్లేదు. నేను ఏదో విధంగా ఆయనతో, అవునే కదా? ప్రతిసారి కూడా ఒక్కలే బాధ్యత చూసుకోవాలి, అప్పగించాలి. అది నేనే చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క బాధ్యతలు, దేవుడి యొక్క పనిని అప్పగించాలి. చాలామంది అటెండ్ అవ్వాల. పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు, మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీరు ఈ దినాన్ని ఈ 40 రోజులు ఉపయోగించుకోలేదు, రేపు పొద్దున్న దాని ఫలం కూడా మీకు ఉండదు. కానీ పొందుకున్న వాళ్ళని చూసి పొందుకొనని వాళ్ళు ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు, సాక్ష్యం కూడా చెప్తారు అని చెప్పినప్పుడు ఈ ఫోన్లో కూడా కొంతమంది రావడం అనేసి విన్నారు. విని అందులో ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ప్రభువా మమ్మీ గారు ఆ మాటలు చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది, మరి నన్ను క్షమించు, నువ్వు చూస్తున్నావు కదా, నేను బాగాలేదు, నాకు ఒంట్లో నాకు నీరసంగా ఉంది, నాకు నీరసంగా ఉన్నప్పుడు నేను రాలేను ప్రభా, బాగున్నప్పుడు నేను వస్తాను అని దేవుడికి ప్రేమగా చెప్పుకుంది. అంటే కఠినము పాశ్రమ గారే, కానీ దేవుడు చాలా ప్రేమమయుడు. అసలు దేవుడు అడగట్లేదు, ఈమె అడుగుతుందని చెప్పుకుండదు. ఆవిడ అలా అడిగినట్టు కూడా నాకు తెలియదు. అడిగింది ఎవరు చూశారండి? నా దేవుడు చూశాడు. ఏం చేశాడు?
చక్కగా కొటేషన్ ఇచ్చాడు ఆవిడికి. హల్లెలూయా. ఏంటంటే ఆ అమ్మాయి అంట కల్లో స్కూల్లో ఉందంట, స్కూల్లో కాలేజీ అమ్మాయి, ఆ బ్యాగ్ ఉందంట. ఈ బ్యాగ్ ఎవరైనా మోసుకెళ్తే బాగుండని చూస్తుందంట. ఎవ్వరు రావట్లేదంట. నేను ఆ బ్యాగ్ మొయ్యలేను అన్న ఫీలింగ్లో ఉంది. అంటే తను కొంచెం హ్యాండిక్యాప్, మొయ్యలేను, నేను ఎత్తుకోలేనని చూస్తుంది. ఈలోపు ఎవ్వరు రాలేదంట. ఆవిడ అమ్మాయి ఎత్తుకుందంట బ్యాగ్. ఆ బ్యాగ్ చాలా తేలికైపోయిందంట. ఇదేంటి ఎంత తేలిగ్గా మోసేస్తాను, ఈ మాత్రం దానికి ఎవరి కోసమో ఎదురు చూసేరేంటి అనుకున్నాను. ఇంకో కల్లో తను ఉంటున్న ఇల్లు నివాసం కూలిపోయి తను, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు మునిగిపోతున్నారు. ఆ సమయంలో మరి అమ్మాయికి అదెందుకు గుర్తొచ్చింది, ప్రభువా నీ సన్నిధికి వస్తానని ప్రేయర్ చేసిందంట. అసలు ఆ ప్రేయర్ ఎందుకు చేసింది? హల్లెలూయా చెప్పండి. ప్రభువా నీ సన్నిధికి వస్తాను అని చేసిందంట. చేయగానే నీటిలో మునిగిపోయి వాళ్ళు ఇలా లేసిపోయారంట. ఏం కోరుకుంటున్నాడు యేసయ్య? ఏం కోరుకుంటున్నాడు? సన్నిధికి రావాలి. ఫరోతో దేవుడు మోషేని పంపించి ఎందుకు మాట్లాడమన్నాడు చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆయన ఆరాధించడానికి రావాలనిగా 3 దినములంత ప్రయాణం చేసి నన్ను ఆరాధించడానికి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ పంపించమని మాట్లాడడానికి మోషేని పంపించాడు యేసయ్య. అవునా కాదా? అంటే ఆయన ఆరాధనకి రావడం, ఆయన సన్నిధికి రావడం చాలా ఇంపార్టెంట్ కింద ఎంచుకున్నాడు. మనం అది చాలా తేలిగ్గా చూస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకు ఉండాలి? ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన సన్నిధిలో ఉంటే ఆ యొక్క సాక్షిపు గుడారంలో పెట్టిన అహరోను కర్ర చిగురించిన రీతిగా, బాదపు కాయలు కాసిన రీతిగా నువ్వు చిగురించాలి, నువ్వు ఆశీర్వదింపబడాలని. ఎక్కడుంటే ఆశీర్వదింపబడతాం? నీటి యొద్ద ఉంటే. నీటి యొర నాటబడిన చెట్టు వలె నువ్వు ఉన్నప్పుడే ఆశీర్వదింపబడతావు. అలా నీటి యొర నువ్వు ఉండాలంటే ఆ నీరు అంటే ఎవరు? యేసు, వాక్యము, ఆయన యొద్ద నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. నిన్ను ఆశీర్వదించాలని ఇప్పటిన్న స్థితి కాదు, రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మహిమతో నింపబడాలని, మహిమ నుండి అక్షణిక మహిమకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఉపవాస ప్రార్థనలు మానేసి ఉపవాసాలన్నీ అయిపోయి ఇంకే ప్రేయర్కి ఇప్పుడు ఆయన కనుదృష్టి ఇక్కడ నిలిపాడు. ఆయన చూస్తున్నాడు. ఎంత సమీపం ఉండి దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ సంఘంలో దేవుని ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది, దురాత్మలకు అర్థం అవదు, దుష్టులకు అర్థం అవదు. దేవుని ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది. మొన్న ఒక ఆమెకు కళ వచ్చిందంట. ఆ కళలో నేను కూర్చుంటే ఇలా టేబుల్ ఎదురు ఉంటుంది చిన్నది, ఒక మంచి ఒక కుండ, తయారు చేసిన కుండ తెచ్చి నా ముందు పెట్టారంట. ఎవరు ఇదేంటి ఇది పెట్టారు కానీ ఇందులో ఏమీ లేదు అన్నారు. ఏమీ లేదనడానికి ఏముంటుంది? వింటున్నారు వాక్యం, వదిలేసి అక్కడే వెళ్ళిపోతున్నారు. మీలో ఏమీ లేదని దేవుడు మాట్లాడాడు. ఆమె ఏడుస్తుందంట. అవును ప్రభా, మేము వాక్యం వింటున్నాం కానీ వదిలేస్తున్నాం, పని చేయట్లేదు. పని చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నింపి ఇవ్వాలి పాత్ర. ఆ కుండ ఓటి కుండ వలె ఉంది, నింపబడలేదు. ఎందుకంటే మీరు నింపబట్టలేదు అని చూపిస్తున్నాడు. ఖాళీగానే ఉంటున్నారు, నింపబట్టలేదు. విస్తారమైన వాక్యం విత్తబడుతుంది కానీ నింపుకుంటలేదు. ఏదో జస్ట్ ఏదో క్లాస్ విన్నట్టుగా విని వెళ్ళిపోతున్నారు కానీ ఆ విన్నటువంటి వాక్యం ప్రకారము జీవించట్లేదు. మొన్న ఒకరికి ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు పని అప్పగిస్తే ఆ ఊకొట్టలేదంట. తన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారంట. అసలు ఏం చేస్తున్నారని అక్కడికి వెళ్తే ఆ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారంట. ఒక గుంపు వంట చేస్తున్నారంట, ఇంకో గుంపు బరువులు మోస్తున్నారంట, ఇంకో గుంపు ఆయుధాలు తయారు చేస్తున్నారు. వంట చేసే వాళ్ళకి రావట్లేదు కానీ నేర్పించి చేపిస్తున్నారు ఆహారం.
ఇంకొకరికి బరువులు మొయ్యలేకపోతున్నారు, కానీ అది మోయడం కూడా అలవాటు చేస్తున్నారు. ఇంకొకరికి ఆయుధాలు తయారు చేయడం రావట్లేదు, కానీ నేర్పించి చేపిస్తున్నాడు. ఇదంతా చూసి నేనైతే చేతును అని అనుకుంటున్నారంట. అయితే అక్కడ విషయం ఏంటంటే, వంట నేర్పించడం అంటే ఏంటి? ఆత్మల కొరకైనా ఆహారము సిద్ధపరచడం. వాళ్ళకి వాక్యమును దేవుడు ఎలా విత్తాలి. ఇప్పుడు నేనున్నాను, సిద్ధపరిచి పంపాడు నన్ను. వాక్యాహారం, మీకు ఆహారం పెడుతున్నానండి, ఇది ఎవరు నేర్పించారు? ఈ ఆహారం దేవుడు నేర్పించాడు. బరువులు, దేవుని యొక్క భారము, ప్రసవ వేదన, బరువులై మొయ్యాలి. దేవుని భారము మనం మొయ్యాలి. ఆయన భారం ఏంటి? ఆయన ఆకలి ఏంటి? ఆయన దాహం ఏంటి? ఆయన భారం ఏంటి? ఆయన ప్రసవ వేదన ఏంటి? నశించిపోతున్న వారి కొరకు భారము కలిగి ప్రార్థించేవారు, భారాలు మోసేవారు, ప్రార్థించేవారు. ఇంకొకరు ఎవరు? ఆయుధాలు. ఏం ఆయుధాలు? ఎవరితో పోరాడడానికి? మన మనుషులతో కాదు, చీకటి శక్తులతో. అవునా కాదా? అంధకార దురాత్మలతో, ప్రధానులతో, అధికారులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి వాటి కోసం ఆయుధాలు అనగా విశ్వాసము, సర్వాంగ కవచము ఉన్నదా లేదా? సర్వాంగ కవచం ధరించుకోవాలని ఉన్నదా లేదా? విశ్వాసం అనే డాలు, ఖడ్గము, ఇవన్నీ నీకు ధరించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు ధరింపజేస్తున్నాడు. ఎంతగా మీనింగ్ఫుల్గా దేవుడు మాట్లాడుతూ నడిపిస్తున్నాడు ఆలోచించండి. ఆయన ఒక సిద్ధపాటు కలుగజేస్తున్నాడు. ఆయన పని జరిగించి ఒక రాజ్యము కట్టుటకు, ఆయన రాజ్య సంబంధాలుగా అనేకులు సిద్ధపరచుటకు ఈ యొక్క ఎల్ షద్దై మినిస్ట్రీని సిద్ధపరుస్తుంటే, సమయానుకూలంగా ఆయన చెప్పే టైంకి నేను ఉన్నాను, నువ్వు చెప్పింది చేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్పి అందుబాటులో ఉండేవాళ్ళు ఎంతమంది? ఆ అందుబాటులో ఉండే ఆ స్వరం వినాలంటే ఉపవాసం ఉండాలి. ఎంతమంది దాన్ని వినియోగించుకుంటున్నారు? ఏదో ఉపవాసం ఉన్నామంటే ఉన్నాము. ఫాస్టింగ్ ఎందుకంటే శరీరం మన ఆత్మని డామినేట్ చేస్తుంది. శరీరం ఆత్మని డామినేట్ చేయకూడదు. శరీర కోరికలు చావాలి, అప్పుడే ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉన్నప్పుడే శరీరాన్ని నలగొట్టుకుంటాం. పౌలు ప్రతిసారి శరీరాన్ని నలగొట్టుకున్నాడు. శరీర కోరికలు చస్తాయి, అప్పుడు ఆత్మ బలపడుతుంది. ఈ ఆత్మ బలపడుతున్నప్పుడు ఆత్మ చెప్పుతున్న సంగతులు స్పష్టంగా వింటాం. ఏం చెప్తున్నాడు అనేది నువ్వు స్పష్టంగా వినాలంటే నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. శరీరాన్ని డామినేట్ చెయ్యాలి ఆత్మ. ఎందుకు డామినేట్ చేసేది? ఇది ఆత్మ సంబంధులకి అర్థమవుతుంది. శరీర సంబంధులు అయితే, అమ్మో నేను ఫాస్టింగ్ ఉన్నాను, నాకు నీరసంగా ఉంది, నేను రాలేను, నా కళ్ళు తిరుగుతున్నాయి అంటే వీళ్ళు శరీరంలోనే బంధింపబడి ఉన్నారు. నువ్వు ఆత్మలో బంధింపబడి ఉంటే నువ్వెంత ఫాస్టింగ్ ఉన్నావు అంత శక్తివంతంగా ఉంటావు, అంత బలంగా ఉంటావు. అంత ఎందుకుంటావు తెలుసా? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం, రొట్టె వల్ల కాదు. అవునా కాదా? నువ్వు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటావో శరీరం బలహీన పడుతుంది, కానీ నీ ఆత్మకై ఆహారం నిత్యము అందిస్తూ ఉంటాడు దేవుడు. దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాం కాబట్టి నువ్వు మరింత శక్తిగా జీవిస్తావు. హల్లెలూయా. ప్రతి దినం ఆయన స్వరాన్ని వింటావు కాబట్టి శక్తిగా ఉంటాం, బలంగా ఉంటాం, ఆత్మీయంగా ఉంటాం. ఆయన మాట దినదినము వింటాం కాబట్టి విని ఆయన చెప్పేది చేసేవారంగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఉపవాస దినాల్లో దేవుడు ఏం చెప్తున్నాడో వినాలంటే నువ్వు చాలా సమీపంగా ఉండాలంటే శరీరం నేను ఉండనివ్వదు. ఆత్మ ఉండాలంటే శరీరాన్ని బలహీనపరచాలి. అందుకే ఫాస్టింగ్. హల్లెలూయా. అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ మారనిది. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. పరిస్థితులు చూసి నువ్వు మాట్లాడుకో, దిగజారిన మాటలు మాట్లాడుకో. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అంటే దేవుని చేతిలో ఉన్నావు. నీ దేవుడు ఇప్పుడున్న స్థితి కన్నా రెట్టింపు ఆశీర్వాదం నీకు కలుగ చేస్తున్నాడు. రెట్టింపు మహిమతో నిన్ను నింపుతాడు. నువ్వు మహిమతో నింపబడ్డావా లేదా అనడానికి ఆయనతో నువ్వు గడిపే ఆ సహవాసం, ఆ ప్రార్థన, ఈ రెట్టింపు ఆశీర్వాదము, ఈ సహవాసం మహిమ నుండి అత్యధికమైన మహిమకు నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే వెళ్తావు. ఆయన సన్నిధిలో ఉండాలి అంటే
నువ్వు మందిరానికి రావాలి. మందిరానికి రాకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు. నా మనసు తెలుసునే, నా నొప్పి తెలుసునే, నా బాధ తెలుసులే అంటే సరిపోదు. రావాల్సిందే మందిరానికి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చెవి యొగ్గి వినాల్సిందే, లోబడవలసిందే, చేయవలసిందే. అప్పుడు ఎడారిలో సెలయేళ్ళు 3 వారి జీవితాలు చేస్తాడు. మారా జీవితం మధురంగా మార్చబడుతుంది. నువ్వు అవుటర్లో ఉంటే కుదరదు, నువ్వు ఇన్నర్లో ఉండాలి, అంటే లోపల ఉండాలి. బయట ఉంటే కుదరదు. నువ్వు సాక్ష్యపు గుడారం బయట ఉంటే చిగురించబడవు. సాక్ష్యపు గుడారంలో ఉంటే చిగురింపబడింది అహరోను కర్ర. నువ్వు మందిరంలో ఉంటే చిగురింపబడతావు. నువ్వు మందిరంలో ఉంటూ కూడా బయట ఉన్న వాళ్ళు ఆలోచించినట్లుగా, బయట ఉన్నప్పుడు నీకు జరిగిన సంగతులుగా ఆలోచించుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉన్నా రెట్టింపు ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్తావు అనేది మర్చిపోవద్దు. నింద ఘనత, లేమ సమృద్ధి, శాపమా ఆశీర్వాదం, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఎండిపోయిన కర్ర చిగురించిన రీతిగా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? చూడండి, వీళ్ళు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు మోషే వాళ్ళు ఒక చోట నీళ్లు చేదుగా ఉంటాయి. అప్పుడు అందులో కర్రేగానే ఏమవుతుంది? తీయగా అయిపోతాయి నీళ్ళు. కారణం ఏంటి? యేసు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మన జీవితం ఎలా మార్చబడిపోతుంది? చేదైన జీవితం రుచికరంగా మారిపోతుంది. టేస్ట్ ఉంటుంది మన లైఫ్ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇతరులకి చెప్తే వారి జీవితాలు కూడా చిగురిస్తాయి, వారి జీవితాలు కూడా వికసిస్తాయి. అర్థమవుతుందా? అలాగ మార్చేస్తాడు. లోకంలో వాళ్ళ జీవితాలు చెప్తే కృంగిపోతామేమో కానీ మన లైఫ్ గురించి, మన జీవితంలోకి యేసయ్య వచ్చిన తర్వాత జరిగే కార్యాల గురించి చెప్తే ఇతరుల జీవితాలు కూడా వెలిగింపబడతాయి. అలా మార్చేస్తాడు మన జీవితాలను దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడైతే మహిమతో నింపబడుతుంటావో, నేను వచ్చింది దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలో ఉన్నాను అని సమస్యలను చూసి భయపడక ఒక నిరీక్షణ కలిగి ఉంటావో, నీ పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా చూడగలవు. యోబు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం చూశాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు, ఆ నిరీక్షణ కలిగి నువ్వు చూడడం కావాలి. ఎందుకంటే సౌలు వాళ్ళు గోలియాతును చూసినప్పుడు గోలియాతు పెద్ద సమస్యగా కనిపించాడు, అవునా కదా? కానీ దావీదు చూసినప్పుడు చాలా చిన్న సమస్యగా కనిపించాడు. ఎందుకు దావీదుకి సౌలుకి తేడా అంటే, సౌలు శరీర సంబంధంగా చూశాడు, దావీదు ఆత్మ సంబంధంగా చూశాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, నువ్వు దేవునితో ఉన్నప్పుడు సహవాసంలో ఎటువంటి సమస్య అయినా అది నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. నువ్వు దేవుని దాటి బయట ఉన్నప్పుడు, నువ్వు శరీరంలో ఉన్నప్పుడు నీకు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా కనబడుతుంది. గోలియాతు పెద్ద సమస్య సౌలుకి, కానీ అదే గోలియాతు దావీదుకి చాలా చిన్న సమస్య. కారణం, తను అభిషిక్తుడై ఉన్నాడు. తను అభిషేకం లేనివాడై పోగొట్టుకున్నవాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు అభిషేకం కలిగి ఉన్నప్పుడు నీకున్న పరిస్థితుల్లో దేవుడిచ్చు ఆశీర్వాదం నువ్వు చూస్తావు. లేదు, నీ మీద అభిషేకం లేనప్పుడు, దేవుని సహవాసం లేనప్పుడు ఆ చిన్న సమస్యే నీకు పెద్ద బోతోలా కనిపిస్తుంది. దావీదు విజయం చూస్తున్నాడు, సౌలు ఓటమి చూస్తున్నాడు. కారణం, దేవుని కలిగి ఉన్నవాడికి లేనివాడికి అదే తేడా. దేవుని కలిగి లేని వాళ్ళు ఉన్న స్థితిని బట్టి ఇంకా నేను దిగజారిపోతాను అనుకుంటారు. కానీ దేవుని కలిగి ఉన్న వాళ్ళైతే ఉన్న స్థితి కన్నా రెట్టింపు స్థితి దేవుడు నాకు ఇస్తాడు అని ప్రవచించుకుంటారు, వాగ్దానాలు ఎత్తి మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. సౌలు అనుకుంటున్నాడు, అమ్మో వీడితో యుద్ధానికి వెళ్తే ఇప్పుడైనా బతుకున్నాను, వాడితో యుద్ధానికి వెళ్తే నేను చచ్చిపోవడమే అని సౌలు ఆలోచిస్తున్నాడు. కానీ దావీదు అనుకుంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు మనల్ని ఏం చేస్తాడు అని సింపుల్గా మాట్లాడుతున్నాడు. కారణం, అభిషేకం, దేవుని సహవాసం, అభిషేకం లేని స్థితి. ఈరోజు నీకు దేవుని సహవాసం లేనప్పుడు, అభిషేకం లేనప్పుడు నువ్వు అలాగే బలహీనంగా మాట్లాడతావు. కానీ దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ సమస్య ఎంత మాత్రం నేనేమి చేయలేదని కొట్టి పాడేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.